మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 14th చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. వైశాఖ బహుళ పంచమి రోజు రాత్రిపూట వ్రజగ్రామానికి దూరంగా గోధుమ పొలాలు ఉన్నాయిట. ఆ గోధుమ పొలాల మధ్యలో పెద్ద పెద్ద గట్లు ఉన్నాయి. ఆ గట్ల మీద పర్ణ కుటీరాలు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని పర్ణ కుటీరాలు ఉన్నాయి. ఆ పర్ణ కుటీరాల ముందున్న నేల చక్కగా చదును చేయబడింది. అంటే కూర్చోటానికి వీలుగా ఫ్లాట్గా నీట్గా చేయబడింది అనమాట. హెచ్చు తగ్గులు లేకుండా చదును చేసి చక్కగా గోమయం అంటే ఆవు పేడతో అలికి ఆరిన తర్వాత చక్కగా అందంగా ముగ్గులు, చుక్కల ముగ్గులు అన్నీ పెట్టారట అక్కడ. ఆ ప్రదేశంలో రాత్రి వెన్నెలలో ఒక ముదుకగా అంటే బాగా తిక్కగా ఉన్న దుప్పటి ఒకటి పరుచుకొని వ్రజగ్రామంలో ఉన్న నాయకులు అందరూ కూడా రహస్యమైన సమావేశంలో ఉన్నారు. సీక్రెట్ మీటింగ్ అన్నమాట. నందుడు, శతగోపుడు, గర్గమహర్షి, రణగోపుడు, గిరిగుప్త, సింహగుప్త, మాధవగుప్త, సునయుడు, ఉపనందుడు అనే వృద్ధుడు ఒక ఆయన పెద్దవాడు ఉపనందుడు, ఇంకా కొంతమంది కూడా కలిసి రౌండ్గా కూర్చున్నారు ఆ దుప్పటి మీద. ఇది వాళ్ళు ఏమిటి సీక్రెట్ మీటింగ్ ఎందుకయిందంటే కంసుడు చేసేటటువంటి దురాగతాలకి కంసుడి భటులు ఊరి మీద పడి అన్నీ ఎత్తుకుపోవటం, ఆవులను ఎత్తుకుపోవటం, వస్తువులు ఎత్తుకుపోవటం అట్లా చేస్తూ ఉన్నందువల్ల వీళ్ళు తప్పనిసరిగా ఎదురు తిరగవలసి వచ్చింది వ్రజగ్రామం వాళ్ళు. వసుదేవుడు చెప్పిన దానికి అనుకూలంగానే చేస్తున్నారు వీళ్ళు. వసుదేవుడిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా వాళ్ళు ఏ పని చేయటంలే. వసుదేవుడు అంటే అసలు ఆ రాజ్యానికి రాజు అన్నమాట. కానీ వసుదేవుడు నాకు రాజ్యం వద్దు, నేను పశువుల్ని చూసుకుంటాను, నాకు ఇష్టము, పశు సంపద, పంటలు పండించడం ఇట్లాంటివన్నీ నాకు ఇష్టం కాబట్టి నేను ఆ పనిలో ఉంటాను, మీరు రాజ్యం చూసుకోండి అని వదిలేసినందువల్ల ఉగ్రసేన మహారాజే చూసుకుంటూ ఉన్నాడు. ఉగ్రసేన మహారాజుని కారాగృహంలో పడేసి ఆయన కొడుకైనటువంటి కంసుడు రాజ్యం లాగేసుకుని ఇట్లాంటి దురాగతాలన్నీ చేస్తున్నందువల్ల కంసుడికి వ్యతిరేకంగా ఈ వ్రజగ్రామం వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు చేయాలంటే ఎన్నో పథకాలు, ఎన్నో ప్లాన్లు వేసుకోవాలి. కాబట్టి వీళ్ళు రహస్యంగా ఇక్కడ రాత్రిపూట పొలాల మధ్యలో మీట్ అయ్యారన్నమాట. మీటింగ్ అన్నమాట. వాళ్ళందరూ రౌండ్గా కూర్చొని ఉన్నారు. చుట్టూతా కూర్చున్న వాళ్ళ మధ్యలో ఉప్పుతో ఉడకబెట్టిన వేరుశనక్కాయలు కుప్పపోసి పెట్టారు. గుప్పెళ్లతో మధ్య మధ్యలో ఉప్పు వేరుశనక్కాయలు తింటూ మట్టి పిడతల్లో మంచినీళ్ళు ఉంటే అవి తాగుతూ వాళ్ళు చక్కగా మీటింగ్ అంతా కంటిన్యూ చేశారు. దేవకి అష్టమ గర్భం మన దగ్గర పెరుగుతోంది అనే విషయం కంసుడికి తెలిసిపోయింది. నందుడు చెబుతూ ఉన్నాడు అన్నమాట. నందుడి దగ్గర కృష్ణుడు పెరుగుతున్నాడు అని కంసుడికి తెలిసిపోయింది. మనం వెంటనే వేరే చోటుకి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. మనం తిరుగుబాటు చేస్తున్నాం కాబట్టి కంసుడి భటులు రాకుండా ఉన్నారు. ఊళ్ళోకి వస్తే వాళ్ళే భయపడుతున్నారు, రావట్లేదు. కానీ లేకపోతే ఈ పాటికి చాలా కష్టమైపోయేది మనకి. ఇప్పుడు వ్రజం విడిచి వెళ్ళటానికి మనకి వసుదేవుడు కూడా ఆజ్ఞ ఇచ్చాడు. బృందావన ప్రాంతాలకు వెళ్ళిపోమని చెప్పి అక్కడ స్థిరపడమని మన నాయకుడైన వసుదేవుడు చెప్పాడు. వీళ్ళందరూ వసుదేవుడిని ఫాలో చేస్తూ ఉన్నారనమాట. ఆయనకి చెప్పకుండా ఏం చేయటంలో. నిజమైన రాజు ఆయనే కాబట్టి. వేసవి కాలం మనకు మంచి అనుకూలమైన కాలం. ఈ టైము బాగుంది, ఎండలు కాబట్టి పొలం పనులు ఏమీ ఉండవు, ఏ గొడవలు రాకుండా మనం హాయిగా చక్కగా వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. ఇది న్యాయంగా మనకి రిలాక్స్ అయ్యే టైం కదా, ఏ వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఎండాకాలం రిలాక్స్ అవ్వటానికే ఈ సమయంలో మనం ఈ గ్రామం నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రతి గ్రామం నుంచి మన వాళ్ళు సగం మంది మగవాళ్ళు ముందుగా బయలుదేరి వెళ్ళిపోయి కొన్ని కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళిపోవాలి. 10 రోజుల్లో బృందావనంలో ఎక్కడ మనం ఉండాలి అని గర్గమహర్షి నిర్ణయం చేస్తారు. మన వాళ్ళు చక్కగా చదును చేయటం, నేల, చెట్లన్నీ, ఎండిపోయిన చెట్లన్నీ కొట్టి కలపదీయటం, కొన్ని చావడలు కట్టడం పూర్తయితే ఆ తర్వాత 15 రోజుల్లో నెమ్మదిగా అందరికీ ఇళ్ళు కట్టడం, రోడ్లు వేయటం, ఒక్కొక్క పేట చొప్పున అన్నీ సిస్టమేటిక్గా అన్ని ఊరంతా తయారు చేయటం, ఇళ్ల ముందు దీపాలు పెట్టడం, ఇవన్నీ పూర్తవుతాయి.
వెంటనే గ్రామంలో ప్రవేశిస్తాము. స్థలం ఏది, ఎక్కడ ఇల్లు కట్టాలి అనే నిర్ణయం కోసం నేను గర్గ మహర్షి శతగోపుడు వెళ్తాం ముందర. నేను అక్కడే ఉండిపోతాను. శతగోపుడు తిరిగొచ్చి గర్గుల వారితో కలిసి ఈ గ్రామంలో మొట్టమొదటగా వర్ణ విభాగం చెయ్యాలి అన్నాడు నందుడు. వర్ణ విభాగం అంటే అర్థం ఏంటంటే ఏ పని చేసేవాళ్ళని ఆ విభాగంగా విభజించాలట. చెక్క పని చేసేవాళ్ళు, ఇల్లు కట్టేవాళ్ళు, వడ్రంగం పని చేసేవాళ్ళు, శారీరక శ్రమ చేసేవాళ్ళందరూ కూడా శూద్రుల కింద వస్తారన్నమాట. అట్లాగే ఒకరిని రక్షించటానికి కంకణం కట్టుకొని ఎంత ప్రయత్నమైనా చేసేవాళ్ళు క్షత్రియుల కింద వస్తారన్నమాట. అట్లా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని 4 విభాగాలు చెయ్యాలి. వాళ్ళని ఒక్కొక్క వాడలో, ఒక్కొక్క పేటలో వాళ్ళకి ఇల్లు కట్టినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సహాయంగా ఉండటానికి ఒకే వృత్తి గల వాళ్ళు పక్క పక్కన ఉంటే సహాయంగా ఉంటుంది కాబట్టి ఇల్లు అలా తయారు చేయాలి మనం. దానికి ముందర ఇట్లా వర్ణ విభాగం చేయాలి అని అన్నాడు నందుడు. అనంగానే గిరిగుప్త అన్నాడు, మన గ్రామంలో బ్రాహ్మణులు, వైశ్యులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేరు కదా అన్నాడు. అంటే శతగోపుడు ఇట్లా అన్నాడు, వేద ధర్మాన్ని అనుసరించి ఉన్నారు నాయనా. మనకు వేదంలో చెప్పిన ప్రకారం చూస్తే 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు మనకి. ఎట్లా అంటావేమో, తిరుగుబాటు యోధులందరూ కూడా క్షత్రియులే. అట్లాగే నువ్వు, రణగోపుడు కూడా క్షత్రియులు. కృషి, గోరక్షణ, వ్యాపారాల్లో, వాణిజ్యాల్లో జోక్యం కల్పించుకోవడానికి మీకు ఎక్కడ తీరిక ఉంది అసలు? మీరు అవేం చేయటం లేదు కదా. మీరు చేసేది కేవలం రక్షణ చేస్తున్నారు కాబట్టి మీరు క్షత్రియులే. అట్లాగే మన వాళ్ళల్లో చాలా మంది చెట్లు కొట్టి, దుంగలకు తయారు చేసి, వడ్రంగం పనులన్నీ చేస్తూ గ్రామం అంతా నిర్మాణం చేయటానికి, ఇళ్ళు కట్టడానికి అన్నీ చేసేవాళ్ళు వాళ్ళు శూద్రులు కాకుండా వైశ్యులు ఎవరు కదా. అట్లాగే చాలా మంది దాసవేశ్యలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ మనం ఒప్పుకొని వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు కట్టించాం కదా, వాళ్ళు కూడా శూద్రులే. బృందావనంలో మన ఇళ్ళ వరుసలోనే వాళ్ళకు కూడా ఇళ్ళను కట్టాలి. వాళ్ళకు కూడా మనలాగానే. వాళ్ళ భర్తలేమో విదేశీయులు, ఇనప శరీరాలు లాంటి శరీరాలు ఉన్నవాళ్ళు. గ్రామాలు నిర్మాణం చేయటం అనే విద్య బుద్ధిగా నేర్చుకున్నారు వాళ్ళు, ఎంతో చక్కగా మంచిగా నేర్చుకున్నారు అన్నాడు. అనగానే నందుడు అన్నాడు, ఇంతకీ మన వలసకు మనం ఎందుకు కారణం ఏం చెప్పాలి అందరికీ? బ్రజగ్రామంలో ప్రజలకు మనం ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పాలి అని అన్నాడు. అనగానే ఉపనందుడు అనే ముసలాయన ఉన్నాడుగా, ఆయన ఏమన్నాడంటే, ఏముంది ఇక్కడ భూసారం తగ్గిపోయింది, భూమిలో సారం లేదు, పంటలు సమంగా పండట్లేదు, నదికి దూరంగా చెరువు కింద వ్యవసాయం చేసుకుంటున్నాం మనం, అదేమి నీళ్లు సరిపోవు మనకి, అన్నిటికంటా ఎక్కువ బాధ పిశాచాలు ఒకటి వచ్చి పడుతూ ఉన్నాయి కదా, ఈ గ్రామానికి స్థానబలం తగ్గిపోయింది అని చెప్పి మన గర్గ మహర్షి బోధిస్తారు. సంకల్పం మంచిదైనప్పుడు శంఖంలో పోసిందల్లా తీర్థమైనట్టుగా గర్గ మహర్షి చెప్తే ప్రజలకి అనుకూలంగానే ఉంటుంది, వాళ్ళు ఒప్పుకుంటారు అన్నాడు. అనగానే గర్గ మహర్షి అన్నాడు, అవునవును నిజమే, మీరు శిష్యులు చెప్పినట్టుగా గురువులు వినాలి, మరి నా గౌరవం నేను దక్కించుకోవాలంటే మీరు చెప్పిన మాట వినాలి అన్నాడు గర్గ మహర్షి. నందుడు అన్నాడు, ఈ గురు శిష్యుల లోకం వేరు కదా, అలాగే చేయాలన్నాడు నందుడు. శతగోపుడు అన్నాడు, ఇది గోలోకం, ఇంతకు మన వ్రజగ్రామాలు ఖాళీ అయిపోయి అట్లా పడి ఉండాల్సిందేనా? మనం ఇళ్ళన్నీ ఖాళీ చేసి వచ్చేస్తే అంతా చాలా బాధగా ఉంది, నిర్జనాలు అయిపోతాయి, మనుషులు లేకుండా పాడుబడిపోవాల్సిందేనా అని అన్నాడు. దానికి గర్గ మహర్షి అన్నాడు, లేకపోతే మన కేశిస్వాముల వారికి దానం చేశామంటే చక్కగా శిష్య సమేతంగా వామాచార యోగాశ్రమాలన్నీ నెలకొల్పుకుంటారు వాళ్ళు. చక్కగా వాళ్ళు మధురలో అట్లాంటి యోగాశ్రమమే నిర్వహించుకుంటూ ఉన్నారు, బట్టలు లేకుండా ఉండేటటువంటి యోగాలన్నీ చేస్తారు స్త్రీ పురుషులు అన్నాడు. అనగానే గర్గ మహర్షి అన్నాడు, ఇదంతా మనకొద్దు, ఒక మంచి మాట చెబుతాను. మొన్న మధురలో నేను విప్రవాటికి బ్రాహ్మణులు ఉండే చోటుకి వెళ్ళాను, ఆ వీధుల్లోకి వెళ్ళాను. బాగా వేదం చెప్తూ ఉన్న బ్రాహ్మలందరినీ మొత్తం కంసుడు తన కొలువులో నుంచి తీసేశాడు. వంశక్రమానుగతముగా అంటే వంశపారంపర్యంగా వాళ్ళు
వాళ్ళకి కొన్ని అగ్రహారాలు, కొన్ని పొలాలు, కొన్ని ఆస్తులు ఇచ్చారు. అట్లాగే దేవాయతనములు అంటే దేవాలయం కోసం కొంత భూమి అది ఇచ్చారు, దేవాలయం మెయింటెనెన్స్ కోసం. అవన్నీ కూడా లాగేసుకున్నారట మొత్తం మొత్తం. ఉగ్రసేన మహారాజు కాలంలో అంతకుముందు రాజులు పరంపరగా ఇస్తూ ఉన్నటువంటి ఆ భూములన్నీ ప్రభుత్వం లాగేసుకుంది. వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేశారు. వాళ్ళకి వాటికి అన్నిటికీ అధికారిగా కేశస్వాముల వారిని కూర్చోబెట్టారనమాట. యవన సంప్రదాయాన్ని బట్టి వేద విద్యకు కొత్త అర్థాలు చెప్పే గురుకులం కొత్తగా అక్కడ స్టార్ట్ చేశారు. స్త్రీ పురుషులు నగ్న విహారాలతో బట్టలు లేకుండా విహరిస్తూ నూతన యోగ సాధన మార్గం ఒకటి మొదలుపెట్టారు అక్కడ. దానికి కుతూహలపడుతూ ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి చాలామంది ఆడపిల్లలు, మగపిల్లలు వందల సంఖ్యలో వెళ్ళిపోతున్నారు అక్కడికి. సంప్రదాయ పరుల చేతిలో వేదం పాడైపోయింది అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఏ ఆశ్రయము లేని మధురాపుర బ్రాహ్మణులు గ్రామాల్లోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళందరినీ ఒక చోట చేర్చి మన వ్రజగ్రామాల్ని వాళ్లకు గనక మనం ఇచ్చామంటే పాపం వచ్చి హాయిగా ఉంటారు వాళ్ళు. అట్లాగే ఇళ్ళు, కొంత పొలాలు, దేవుడి ఆలయము, చెరువు, ఇవన్నీ కూడా వాళ్ళకి చూపిస్తే, అట్లాగే మన పశు సంపదలో కొంత భాగం కొన్ని ఆవుల్ని వాళ్ళకి గనక ఇస్తే చక్కగా వాళ్ళు కూడా హాయిగా బతుకుతారు. దేవుడికి నివేదనలు, పూజలు చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. మన ఇళ్లల్లో దీపాలు పెడతారు. అంతేకాకుండా వ్రజగ్రామం నిత్యము వేద ఘోషలతో, హోమ వేదికలతో ఈ పరిసరాలన్నీ కూడా చక్కగా పునీతమైపోతాయి, ఎంతో శుభ్రపడిపోతాయి, ఎంతో బాగుంటుంది ఇక్కడ. అవసరాన్ని బట్టి ఆ బ్రాహ్మణ కుటుంబాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ బంధువర్గాల్ని కూడా పిలుచుకుంటారు. రకరకాల వృత్తులు వాళ్ళు నేర్చుకుంటారు, మనము సహాయం చేయొచ్చు. వాళ్ళు తర్వాత 4 వర్ణాల వాళ్ళుగా 4 వర్ణాలుగా విభజించబడతారు. వర్ణాలు ఎప్పుడు మొట్టమొదట ఇలాగే ఏర్పడతాయి కదా. రాజర్షులు బ్రహ్మర్షులైన కథలు పూర్వం యుగాల్లో ఎన్నో ఉన్నాయంటే, రాజుగా పుట్టినా కూడా తపస్సు చేసి బ్రహ్మ ఋషి అయిన ఎన్నో చరిత్రలు ఉన్నాయి నిజంగానే. విశ్వామిత్రుడు న్యాయంగా రాజైనటువంటి వాడు బ్రహ్మర్షి అయ్యాడు. అంతేకాకుండా ఈ రోజుకు బ్రాహ్మణులందరి చేత కూడా గాయత్రికి ఋషిగా రోజు స్మరించుకుంటున్నాం ఆయన్ని. బ్రాహ్మణులందరూ స్మరించుకుంటున్నారు, అంత గొప్పవాడయ్యాడు. అందుకని వర్ణాలన్నీ ఇలాగే ఏర్పడతాయి అన్నాడు గర్గ మహర్షి. ఉపనందుడు అన్నాడు, గురువుల వారు మొత్తం మీద బ్రాహ్మణులకి ఒక దోవ చూపించారు, ఇంతకన్నా నిజానికి మంచి పని ఇంకొకటి లేదు అన్నాడు. శతకోపుడు అన్నాడు, కావాల్సినప్పుడల్లా మన సహాయం ఎట్లాగూ ఈ అగ్రహారాల వాళ్ళకు ఉండనే ఉంటుంది. ఏదైనా హెల్ప్ కావాలంటే మన ఎప్పుడైనా అడగొచ్చు, వాళ్ళు అలా వాళ్ళని తీసుకురావచ్చు అన్నాడు. గర్గ మహర్షి అన్నాడు, వారణావతానికి దగ్గరగా ఒక మహా అరణ్యం ఉంది, అక్కడ ఒక యవన తాంత్రికుడు చేరాడు. ఆ తంత్ర విద్యంతా వాడు కోయలకు, చెంచులకు నేర్పిస్తూ ఉన్నాడు. భూత విద్య, ఇంద్రజాలం ఇవన్నీ బాగా నేర్పుతున్నాడు. అక్కడున్న కోయరాజు చెల్లెలైన దుందుభిని పెళ్లి చేసుకున్నాడు. సో అక్కడున్న కొండజాతి వాళ్ళందరూ కూడా ఈ యవనుల పరమైపోయారు. యవనాచార్యులందరిలో ఆ పర్వత ప్రాంతాల వాళ్ళందరూ కూడా కలిసిపోయారు. వేద ధర్మాన్ని గురించి మాట్లాడితే ఎవరైనా అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తారు. ఆ దగ్గరలోనే ఒక మధురాపురంలో ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని ఒకదాన్ని మనం పంపించి, మనం నెమ్మదిగా వాళ్ళకి రక్షణ కల్పించి అక్కడ వాళ్ళని స్థిరపరిచి నిదానంగా చాప కింద నీళ్లలాగా మనం వేద విద్యని నెమ్మదిగా అక్కడ వ్యాప్తి చేయాలనుకుంటున్నాను. లేకపోతే యవనులు మొత్తం అంతా కూడా సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పి అన్నాడు గర్గ మహర్షి. క్రీడామయుడు గ్రంథంలో 14th చాప్టర్ అయిపోయింది.